ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, నీ కృప నన్ను ఆదరించునుగాక. 119వ కీర్తన 76వ చరణము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క కృప ఈ దినమున నీ చుట్టూ ఆవరించి ఉంది. కనుకనే మనము రాత్రంతా పడుకున్నప్పటికీ ఉదయాన్నే మనము కళ్ళు తెరిచి చూడగలుగుతున్నాము అంటే, ఈ లోకంలో మరలా మనం మన పనులను చేసుకోగలుగుతున్నాము అంటే నిజముగా అది దేవుడు మన పట్ల చూపిస్తున్నటువంటి ఉచితమైన కృప. కొంతమంది మనుషులు ఏం చేస్తారంటే, వారికి ఉన్నటువంటి బలగాన్ని బట్టి లేదా వారికి ఉన్నటువంటి ఆస్తిని బట్టి, ఉన్నటువంటి పరువు ప్రతిష్టలను బట్టి వాటిని వాడుతూ ఉంటారు. మనుషులు వారికంటే తక్కువగా ఉన్నవారు వారిని చేయి చాచి అడిగినప్పుడు లేదా దానికి బదులుగా వడ్డీ తీసుకోవడమో లేదంటే దానికి బదులుగా ఇంకొద్దిగా ఆశించడమో చేస్తారు. కానీ దేవుని యొక్క కృప ఉచితముగా ఈ దినమున నీకు నాకు మనందరికీ లభించింది. కనుకనే మనం ఈ దినమంతయు కాదు కానీ తరములు యుగ యుగములు ప్రతి ఒక్క రోజు, ప్రతి ఒక్క క్షణము, ప్రతి ఒక్క గడియ మనం దేవుని కృపను పొందుకుంటూ మనం దాన్ని అనుభవించుకుంటున్న వారమై ఉన్నాము. కనుక ప్రతి ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ప్రదేశంలో నువ్వు అడుగుపెట్టినా సరే, నీ చుట్టూ ఆయన దూతని కావలించి ఆయన కృపని నీ మీద నా మీద మనందరిపైన కుమ్మరిస్తూనే ఉన్నాడు. నీవు నేను చేయవలసిందల్లా దేవుని యందు మనము ఆరాధన మనస్ఫూర్తిగా హృదయానుసారంగా మనం ఎప్పుడైతే ఆరాధిస్తూ ఉంటామో, ఆత్మతోను సత్యముతోను ఆరాధించే వారంగా మనం ఉన్నప్పుడు ఆయన కృప, ఆయన సన్నిధి ఎప్పుడు మనతో అదే విధముగా ఉంటుంది. మనం ప్రార్థన చేయవలసిందల్లా, దేవా నీ కృప నాకు తోడుగా ఉంచు, నీ సన్నిధి నాపై ఉంచు అని మనం ఎప్పుడైతే దేవుని అడుగుతామో, ప్రతి నిత్యము ప్రతి క్షణము దేవుని యొక్క కృప నీ మీద అలాగే అదే విధముగా పడుతూ ఉంది. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఈ యొక్క దినమును చూడలేక ఎంతో మంది మరణించి ఉంటుండగా దేవ, మీ కృపతో మమ్మల్ని అందరినీ కనికరించి భద్రపరిచి దేవా, మరలా నూతనమైన రోజుని, నూతనమైన దినమును మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రము తండ్రి. మీ యొక్క కృపను, ప్రేమను, దయను ఎల్లప్పుడూ అదే విధముగా తరతరములు యుగ యుగములు తండ్రి మీరు మాతో అదే విధముగా ఉంచుమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయమని అర్థిస్తూ ఉన్నాం, ప్రార్థపడుతూ ఉన్నాము తండ్రి. నేను ఇచ్చిన యొక్క వాగ్దానమును ప్రతి ఒక్కరి హృదయాలలో మీరు స్థిరపరచండి, ఆశీర్వదించండి, అభివృద్ధి చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో నిరంతరంగా దాన్ని ఫలింప చేయమని వేడుకుంటున్నాం దేవా. తండ్రి, మిమ్మల్ని నమ్ముకున్న వారిని ఎన్నడూ నీవు తోసివేయవాడు కాదు కదా తండ్రి. ఎవరైతే మిమ్మల్ని నమ్ముకొని ఉన్నారో, మీపైనే ఆధారపడి జీవిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరిపైన మీ కృపను కుమ్మరించమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది ప్రయాణం చేస్తూ ఉన్నారో వారి చుట్టూ, వారి వాహనాల చుట్టూ మీ దూతను కావలించి మరలా క్షేమముగా వారి కుటుంబాలను వారు చేరుకునేలాగా సహాయం చేయండి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. నెమ్మదిలేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయండి దేవ. రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి. బలహీనలకు బలం చేకూర్చండి. ఎంతమంది నాయన ఈ దినమున ఆర్థిక సమస్యలతో కృంగిపోయి ఉన్నారో, ఆర్థిక సమస్యల నుంచి మీరు విడుదల కలిగించమని వేడుకుంటున్నాం దేవా. యేసు నామములో సహాయం చేయండి తండ్రి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి దేవా. నేను ఆర్థికంగా బలపరచండి. సరైనటువంటి జ్ఞానమును అందించి వారి జీవితాలను వారు చక్కగా నడుపుకోవడానికి మీ కృపను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ దినమున నాయన ఎంతమంది పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నారు, వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయాకిరీటాన్ని బట్టి మీకు వందనములు దేవా. నెమ్మదిలేని కుటుంబాలకు నెమ్మదిని దయచేయండి. విడిపోతున్న కుటుంబాలు మరలా మీరు జతపరచండి, ఐక్యపరచండి దేవా. ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతున్నారో, యేసు నామములో మూయబడిన ప్రతి గర్భం తెరవబడును గాక. ఆమేన్. మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. ఎంతమంది వివాహాలు కాకుండా మిగిలిపోయినారో, యేసయ్యా తగినటువంటి భాగస్వామితో వారు మీరు ఐక్యపరచండి, జతపరచండి. పరీక్షలు రాసిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోనండి. పైనుండి వచ్చి జ్ఞానంతో నింపి ఆ పరీక్షలో మంచి విజయాన్ని వారు పొందుకుని లాగున సహాయం చేయమని వేడుకుంటూ ఆది నుంచి అంతం వరకు తోడై నడిపించండి. ప్రతి ఒక్క జరుగుతున్న ఆరాధన మీరు అంగీకరించి నైనా మరి ఉదయకాల నైవేద్యం మీరు
అందుకోమని వేడుకుంటూ ఈ యొక్క ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.